గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇంతకీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్, నేనేంటి కార్లో వీడియో చేస్తున్నాను అని అనుకుంటున్నారా? నేను యాక్చువల్లీ గణేష్ నిమజ్జనంకి వచ్చాను. మా గణేష్ నిమజ్జనం అయిపోయింది అండ్ నేను ఎపిసోడ్ కూడా ఫుల్ చూసేసాను. ఇంకా రివ్యూ ఇద్దాము, ఇప్పటికే చాలా లేట్ అవుతుందని చెప్పేసి వీడియో కార్లోనే రికార్డ్ చేస్తున్నాను అనమాట. మనం అనుకున్నట్టుగానే నేను నిన్న మీకు చెప్పాను కదా రివ్యూలో, శేఖర్ భాష గారు ఎలిమినేట్ అవుతారని. మనం అనుకున్నట్టే ఎలిమినేట్ అయిపోయారు. అయోమయంగా ఎలిమినేట్ అయినట్టు అనిపించింది. అండ్ ఇంకా ట్విస్ట్ ఏంది అంటే సీక్రెట్ రూమ్ పెడతారేమో కొంపదీసి అని నేను ఫీల్ అయినా, కానీ సీక్రెట్ రూమ్ ఏం పెట్టలేదు. శేఖర్ భాషగానే ఎలిమినేట్ చేశారు. ఇది హౌస్ మేట్స్ డిసిషన్ ప్రకారం వాళ్ళు ఎవరైతే ఉండాలి ఎవరైతే ఉండొద్దు అనుకొని శేఖర్ భాషని ఎలిమినేట్ చేశారు. అండ్ మెయిన్ రీజన్ ఆలోచిస్తే ఓకే, ఎలిమినేట్ అయిపోయారు. ఎందుకు అంటే బాబు పుట్టాడంటే ఎంతో ఆనందంలో ఉన్నారు. మొన్నటి వరకు లాస్ట్ వీక్ వరకే అంత పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. టెన్షన్ వల్ల, కొంచెం మనసులో ఏదో ఒకటి ఉండడం వల్ల ఆయన చేయలేకపోయాడు. అందరు అదే రీజన్స్, కామన్ రీజన్ చెప్పేసారు. అది కాకుండా హౌస్ మేట్స్ అనేది ఎవరు ఎంత పర్ఫామ్ చేశారు కూడా చెప్పాల్సింది అని అనిపించింది. ఇప్పుడు శేఖర్ భాష ప్లేస్లో ఇంకెవరన్నా ఉన్నా కూడా అట్లనే కొంచెం బాధ, అంటే టెన్షన్ అవన్నీ ఉంటాయని అనిపించింది. ఓకే, ఇంకా అందరి డిసిషన్ ప్రకారం శేఖర్ భాష గారికి ఎక్కువ ఓట్స్ పడ్డాయి అనమాట బయటికి వెళ్ళడానికి. ఆ డిసిషన్ ప్రకారం ఇంకా బిగ్ బాస్ గారు కూడా, నాగార్జున గారు కూడా ఎలిమినేట్ చేశారు. ఇంకా గైస్, నేను మొత్తం ఎపిసోడ్ మాట్లాడాలనుకోవట్లేదు. మొత్తం ఎపిసోడ్లో నేను అబ్జర్వ్ చేసింది విష్ణుప్రియ చాలా క్యూట్గా అనిపించింది. నేను బయట చూసిన విష్ణుప్రియకి ఇక్కడ విష్ణుప్రియకి చాలా డిఫరెన్స్ ఉండే. అంటే బయట చూడడం అంటే తను షోస్లో రావడం, డ్యాన్స్ చేయడము, సాంగ్స్ పర్ఫామ్ చేసింది కదా, తన క్యారెక్టర్ని అరే ఏంద్రే ఈమె చాలా రూడ్గా ఉంటుంది, రఫ్గా ఉంటుంది కావచ్చు అని అనుకున్నా, కానీ ఇంత స్మూత్ అండ్ సాఫ్ట్ అని అస్సలు అనుకోలేదు. విష్ణుప్రియ మనం అనుకున్నది వేరు, చూడ్డానికి వేరుగా ఉంది. కానీ ఇంకా 2 వీక్స్ అయింది, ఇప్పుడు మస్తుగా స్టార్ట్ చేసింది మాట్లాడడం, కలవడం, కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా చాలా యాక్టివ్ అవ్వాలి. ఇంకా పైన 2 క్లాన్స్ అనమాట. ఇంతకుముందు లాస్ట్ వీక్లో వచ్చేసి 3 క్లాన్స్, 3 చీఫ్స్ సెలెక్ట్ చేసుకున్నారు కంటెస్టెంట్ని. కానీ ఇప్పుడు రివర్స్గా పెట్టారు. కంటెస్టెంట్సే వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి క్లాన్ మెంబర్స్ని అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారు. సోనియా, పృథ్వీ, విష్ణుప్రియ, కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరు నిఖిల్ క్లాన్లో, స్ట్రాంగ్ క్లాన్లో వచ్చారు. కొంచెం నార్మల్ స్ట్రాంగ్ అనిపించిన వాళ్ళేమో అభయ్ క్లాన్లో వచ్చారు. ఇంకా లాస్ట్కి నైనిక, యష్మి మిగిలారు. యష్మిని ఇక్కడ, నైనికని ఇక్కడ పంపించేశారనమాట. యష్మిని అభయ్ టీంలో, నైనికని నిఖిల్ గారి టీంలో పంపించారనమాట. యష్మి చల్ల పడ్డది అనిపించింది. మీకు కూడా అనిపించిందా లేదా నాకు కామెంట్ చేయండి. చల్లగా చెమటలు కారినట్టే అనిపించింది ఆమె ఎక్స్ప్రెషన్. నిన్నటి వరకు ఉన్న యష్మి ఈ రోజు మాత్రం లేదు. నేనైతే 100% చెప్తున్నా. ఇకపైన కూడా ఉంటుందా ఉండదా, తన గేమ్ ఆడుతుందా ఆడదా చూద్దాము. ఇంకా శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేట్ అయినాక స్టేజ్ పైకి వచ్చేసాక రియల్ ఎవరో ఫేక్ ఎవరో పెట్టమన్నారు. 3 మెంబర్స్ పెట్టారు. సీటు అండ్ విష్ణుప్రియ, ప్రేరణని పెట్టారు. యాక్సెప్టెడ్, రియలే అనిపించింది. వాళ్ళు ఎక్కడ ఫేక్ అనిపించలేదు. ప్రేరణని అక్కడ సంచాలకుల్లో వాళ్ళందరూ ఆగమాగం చేశారు, కానీ మిగతా దాంట్లో మొత్తం ప్రేరణ గుడ్డే అనిపించింది. అండ్ ఫేక్లో వచ్చేసి నాగమణికంటకి పెట్టారు, ఆదిత్య ఓం గారికి పెట్టారు అండ్ సోనియాకి పెట్టారు. నిజంగానే అనిపించింది ఫేక్. నాగమణికంట కొంచెం మనం ఆలోచించాల్సిన పాయింట్. మిగిలిన ఇద్దరు ఫేకే అనిపించింది. అండ్ మెయిన్ పర్ఫార్మెన్స్ చెయ్యందే ఆదిత్య ఓం గారు. వర్క్ చేస్తున్నారు కానీ గేమ్ ఆడట్లేదు కదా. సరే, గేమ్ ఇప్పటి వరకు ఆడలేదు. వీళ్ళందరూ సెలెక్ట్ చేసిన ప్రకారం నెక్స్ట్ వీక్లోనే ఆదిత్య ఓం గారు గేమ్ ఆడి తను ప్రూవ్ చేసుకోవాలి, నేను కూడా గేమ్ ఆడుతాను. వీళ్ళందరూ ఓటింగ్ ప్రకారం వాళ్ళ అన్న మాటలకి ఈయన ప్రూవ్ చేసుకుంటేనే అప్పుడు ఆదిత్య ఓం గారు పర్ఫెక్ట్ కంటెస్టెంట్ బిగ్ బాస్కి అని అనిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా చాలా రివ్యూస్ చెప్తాను ఇకపైన చాలా వీడియోస్ రాబోతున్నాయి. అండ్ మనం కూడా మళ్ళీ నెక్స్ట్ నామినేషన్స్ గురించి మాట్లాడిన తర్వాత అండ్ మీకు ముందే అప్డేట్ ఇస్తాను. ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు కూడా నా గెస్ ప్రకారం నేను మీకు చెప్పేస్తాను. ఆల్రెడీ 2 వీక్స్ నేను బేబక్క చెప్పాను, బేబక్క ఎలిమినేట్ అయింది. అండ్ శేఖర్ భాష చెప్పాను నిన్న ఎపిసోడ్లో, శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అయ్యారు. ఇంకా ముందు ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు, ఏమవుతారు, మన కంటెస్టెంట్స్ మంచిగా ఆడుతున్నారా లేదా అని మీతో ముచ్చట్లు ఆడడానికి నేను రెడీగా ఉన్నాను. నా ముచ్చట వినడానికి మీరు కూడా రెడీగా ఉండండి.
అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు సపోర్ట్ చేస్తున్నందుకే ఇక్కడ వరకు వీడియోస్ చేస్తున్నాను, ఇంకా చాలా చేయాలి కూడా. అండ్ ఇంకా లాస్ట్ నేను గణేష్ నిమజ్జనంకి వెళ్ళిన వీడియో కూడా షూట్ చేశాను అనమాట. అది వ్లాగ్ కూడా రాబోతుంది, ఆ వ్లాగ్ కూడా చూడండి, లైక్ కూడా చేయండి. అండ్ నా వీడియోస్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా బాయ్ గాయ్, థ్యాంక్ యూ.